దయచేసి అదేవిధంగా అందరూ కూడా అటువైపు ఉంటే గార్డ్ ఆఫ్ ఆనర్ ఉంటుంది, వాళ్ళ వెపన్స్ కు ఇబ్బంది కాకుండా చూడండి ప్లీజ్. భారత్ మాతా కి, భారత్ మాతా కి వందే 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 వందే. भारत माता की जय, भारत माता की जय, जय जय मातरम मातरम वंदे मातरम वंदे मातरम. దయచేసి మీడియా వాళ్లకు అవకాశం ఇవ్వండి. భారత్ మాతా కి, భారత్ మాతా కి వందే. అందరం కూడా చేతులు పైకెత్తి వందే 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 మాతరం 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 మాతరం. भारत माता के, भारत माता के. జర మీడియా వాళ్ళకు కొంచెం అవకాశం ఇవ్వండి. भारत माता के, भारत माता के वंदे वंदे मातरम मातरम वंदे. जनगणमन వస్తుందా పోయిందా ఇది ఇంకా మధ్యలో పోతే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. అదేవిధంగా దయచేసి గార్డ్ ఆఫ్ ఆనర్ ఉంటుంది కాబట్టి మన పోలీస్ సిబ్బందికి ఎదురుగా ఉండదు, వారు వెపన్ తోటి గార్డ్ ఆఫ్ ఆనర్ ఉంటారు కాబట్టి దయచేసి ముందుకు జరగాలి. మన రాష్ట్ర అధ్యక్షులు జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు, కూడా నిశ్శబ్దంగా ఉండాలి. भारत माता के वंदे वंदे वंदे. అన్నయ్య స్పీకర్ అట్లే वंदे. అందరం కూడా సామూహికంగా జనగణమన, అందరం కూడా సామూహికంగా జాతీయ గీతం జనగణమన ఆచరిద్దాం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तब शुभ नामे जागे
तब शुभ आशीष मांगे गाए तब जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता की అన్న మీరు కొంచెం ముందెళ్ళండి అన్న కనెక్షన్ ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మాట్లాడాలని కోరుతున్నాం. సార్ స్పీకర్ వస్తలే 77వ గణతంత్ర దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫుంచి ఇక్కడ విచ్చేసినటువంటి ముందుగా నా తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫు నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఒక రాజ్యాంగం ఏదైతే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన రచించినటువంటి ఒక రాజ్యాంగాన్ని మనము ఈనాడు స్మరించి ఏ రాజ్యాంగం అయితే మన భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలకు హక్కుల్ని బాధ్యతల్ని అదేవిధంగా ప్రభుత్వాలకు నడపడానికి ఇవ్వాల్సినటువంటి ఒక మార్గదర్శనము దిశానిర్దేశం ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని చాలా మంది దీన్ని మార్చే ప్రయత్నం కూడా గతంలో చేశారు. మన ఒక భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 51 వరకు ప్రభుత్వం ఆ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాకుండా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మరి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా పక్కకు పెట్టి మార్చుకుందాం అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసి అటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి ఒక జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని అవహేళన అవమానం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే మన రాజ్యాంగం రచించారో, రాజ్యాంగ రచన సమయంలో వారు అధ్యక్షత వహించారో, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచినటువంటి సంఘటన మనం చూసినాం. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అంబేద్కర్ గారు ఇది జవహర్లాల్ నెహ్రూ గారి తీరైతే మరి వారి కూతురు ఇందిరాగాంధీ గారు కూడా మన రాజ్యాంగాన్ని కాలరేసే ప్రయత్నం చేసింది. ఎమర్జెన్సీ విధించి ఎంతో మంది రాజకీయ నాయకుల్ని జైల్లో పెట్టింది. ఆ రోజు మాట్లాడితే జైల్లో పంపించేటటువంటి ఒక సంస్కృతి ఇందిరాగాంధీ గారు. ఏ శ్రీమతి గాంధీ గారైతే మన మౌలికమైన హక్కుల్ని కాలరాసి జైల్లో పెట్టి నాయకుల్ని అటువంటి ఆలోచనతో ఇందిరాగాంధీ గారు ఉండే, మరి ఆమె తనయుడు ఉన్నటువంటి ఒక రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు షాబానో కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి ఈ దేశంలో ఉన్న తర్వాత కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా పక్కకు పెట్టి
కేవలం భుజగించేటటువంటి రాజకీయాల కోసం ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని ఆ షాబాను కేసు జ్యుడిషియరీకి అవమానపరిచేటువంటి ప్రయత్నం చేశారు. మరి వారి కొడుకు ఈరోజు రాహుల్ గాంధీ చేతిలో పుస్తకం పెట్టి తిరుగుతాడు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అది చదివింది లేదు, పెట్టింది లేదు. మళ్ళీ ఆయన కూడా ఈరోజు రాజ్యాంగాన్ని ఆహ్వానిస్తున్నా చెప్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. అవమానిస్తా ఉన్నాడు రాజ్యాంగాన్ని. ప్రజల కోసం మంచి చేయాల్సినటువంటి మోదీ గారి ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఒక నిర్ణయాలపైన ఈరోజు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. ఈరోజు నిన్ననే మన అందరం కూడా నేషనల్ ఓటర్స్ డే మనం జరుపుకున్నాం. నేషనల్ ఓటర్స్ డే జరుపుకునే సందర్భంగా ఈరోజు ప్రజలకు ఇక్కడ ఏదైనా హక్కు ఉంది, సిటిజన్స్కి ఏదైనా హక్కు ఉన్నదంటే అది ఓటు హక్కు. ఓటు రైట్ అనేది చాలా పవిత్రమైనటువంటి హక్కు మన ప్రజాస్వామ్యంలో. అయితే ఓటు ఎవరికి ఉండాలి? భారతీయులకు మాత్రమే ఓటు ఉండాలి. కానీ మన దేశంలో దురదృష్టవశాతం అనేక మంది పక్క దేశాల నుంచి చొరబాటుదారులు వచ్చి అక్రమంగా మన దేశంలో ఉండి ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డులు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఒక సహకారంతో ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని భారతదేశ ఓటర్ లిస్టులో కూడా వాళ్ళ పేరు నమోదవుతా ఉన్నాయి. అంతేకాకుండా ఒక ఇంట్లో 100 ఓట్లు వస్తూ ఉన్నాయి. మనం ఏఎంసీని చూస్తా ఉన్నాం. మజ్లిస్ పార్టీ గెలుపు కారణము అక్కడ ఉన్న ప్రజల ఓట్లు కాదు, అక్కడ ఉన్న దొంగ ఓట్లు కారణం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మిత్రులారా. కాబట్టి ఏ ఓటు హక్కు అయితే మనకు రాజ్యాంగం కలిగించిందో ఆ ఓటు హక్కుని కూడా ఈ రోజు అవహేళన చేస్తున్నటువంటి హాస్యపరమైన మార్చిందంటే అది రాహుల్ గాంధీ గారు. ఓట్ చోరీ అన్నాడు. మనం చెప్పాను ఓట్ చోరీ కాదు, ఆయన మెదడు చోరీ అయింది, అందుకే ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి ఆలోచన ఎస్ఐఆర్ తీసుకోవడానికి కారణం ఏంది? ఈరోజు ఎస్ఐఆర్ తీసుకువచ్చి ఈరోజు మొత్తం కూడా ఓటర్ లిస్టుని దాని యొక్క రిఫార్మ్ చేస్తున్న విషయాన్ని, రివిజన్ చేస్తున్న విషయాన్ని, 2004లో ఎప్పుడో జరిగినటువంటి ఓటర్ లిస్టు ఇంకా చనిపోయిన వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు అదే ఓటర్ లిస్టులో ఉన్నారు. బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓవర్ స్టేట్ సిటిజన్స్ కూడా ఈరోజు ఓటర్ లిస్ట్ వాళ్ళ పేర్లు వస్తున్నాయంటే దాన్ని మార్చాల్సిన అవసరం లేదా? అందుకనే ఏదైతే ఎస్ఐఆర్ అయితే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఈరోజు భారత ఎలక్షన్ కమిషన్ తీసుకువస్తే దాని మీద కూడా తప్పుడు ప్రచారాలు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు గ్రామీణ ప్రజలు ఈరోజు ఉద్యోగాలు, జీతాలు వాళ్ళకు లేక, వారికి ఒక ఉపాధి కల్పన లేక, ఒక ఉపాధి సరిగ్గా దొరకకపోతే ఆ రోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మనరేగా అని తీసుకొని వచ్చి ప్రజలకు ఏదో మీ పెద్ద స్కీమ్ తీసుకువచ్చడం, పెద్ద పథకం తీసుకొచ్చి చెప్పారు. కానీ అదే మనరేగాలో కోట్లాది రూపాయల కుంభకోణం అయింది. పేద ప్రజలకు ఎక్కడ కూడా ఉపాధి రాలే. మట్టి తీసి మట్టి వేసి దానికోసమే కేవలం కోట్లాది రూపాయలు ధనాన్ని, ప్రజాధనాన్ని దాని మీద వ్యర్థం చేసినటువంటి సంఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వాలు మనం చూసినాం. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇది నడవదు. ఇక్కడ ఉన్న గ్రామీణ ఒక పేద పిల్లలకు, రైతు కూలీలకు, రైతులకు సరైనటువంటి పద్ధతిలో వారికి ఆజీవిక అంటే ఉపాధి కలగాలని చెప్పేసి గారు ఈరోజు విబి రామ్ తీసుకువచ్చేటువంటి సంఘటన చూస్తా ఉన్నాం. విబిజీ రామ్ మీద కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నది. ప్రజలకు ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక ఏవైతే ఉపలబ్ధి అంటే మనం బెనిఫిట్స్ ఉంటాయో, లబ్ధి ఉంటుందో అది కూడా చేయనీయకుండా చేసేది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు 60 సంవత్సరాలు ఈ దేశాన్ని దోచుకోవడం జరిగింది, ఈ దేశంలో అవినీతి పెరిగింది. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాలు ఒక్క అవినీతి సంఘటన లేకుండా అవినీతి రహితమైన పాలన ఈరోజు నరేంద్ర మోదీ గారికి దేశానికి అందించి ఈరోజు అదేవిధంగా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం తీసుకోవచ్చినటువంటి పథకాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి ఈ యొక్క లబ్ధి పోవద్దని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది. మనం ఒకేపు ఈ విధంగా ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క రాజ్యాంగం మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. విబిజీ రామ్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ సమయంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు తీసిస్తుందని, భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగం మార్పేస్తుందని. అది మనం చెప్పలేదు. వీరు మొత్తం దాన్ని మార్పింగ్ చేసి అమిత్ షా గారు మాట్లాడినట్టు, ఇంకెవరో మాట్లాడినట్టు మార్పింగ్ చేస్తే దాని మీద ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసు కూడా పెండింగ్ ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రకమైన తప్పుడు సమాచారం రాజ్యాంగం గురించి ఈరోజు ఈ పార్టీ ఇస్తా ఉన్నది.
ఈ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే వారు అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చేది. కానీ 1955లో నెహ్రూ గారు సొంతంగా ఆయన కోసమే భారతరత్నని వారు అనౌన్స్ చేసుకోవడం ప్రకటించడం జరిగింది. కానీ అంబేద్కర్ గారికి ఎప్పుడు వచ్చింది భారతరత్న? కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు వచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈరోజు కాన్స్టిట్యూషన్ డే November 21ని మన కాన్స్టిట్యూషన్ డే కింద మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చారు కాబట్టి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పంచ-3 అని చెప్పేసి లండన్ అలా ఉన్నటువంటి ఒక రూమ్ను మనం కొని, అదేవిధంగా మహూలో, నాగ్పూర్లో, ముంబైలో వారు ఎక్కడెక్కడైతే జీవించారో, చదువుకున్నారో అవన్నీ స్థానాలు కూడా ఈరోజు ఒక పర్యాటక స్థానం కింద మార్చి ఒక రీసెర్చ్ పరిశోధన కోసం విద్యార్థుల కోసం పనిచేసే అంబేద్కర్ సెంటర్ని ఈరోజు మొదలుపెట్టి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు గౌరవించిందంటే, భారత రాజ్యాంగాన్ని గౌరవించిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తా ఉన్నాం ఈరోజు రాజ్యాంగంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అనేక ఏదైతే ఆర్టికల్ 370 కానివ్వండి, ఇవన్నీ కూడా శాపాల కేసు అయిన తర్వాత ట్రిపుల్ తలాక్ అవసరం కానివ్వండి, ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని వారు ఏదైతే తప్పుదారి పట్టిస్తున్నారో, రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తున్నారో అటువంటి ఒక 370 ఆర్టికల్ ని రద్దు చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని మొట్టమొదటి ప్రయత్నంగా ట్రిపుల్ తలాక్ బిల్ తీసుకురావడం జరిగింది, యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఏదైతే భారతీయులైతే పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల ద్వారా వారిపై వివక్ష జరుగుతుందో, వారి మత మార్పిడి చేయడానికి బలవంతం చేస్తా ఉన్నారో, వారికి మళ్ళీ భారతదేశంలో ఇక్కడ పౌరసత్వం ఇవ్వడానికి సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ మనం తీసుకురావడం జరిగింది. ఇన్ని ప్రయత్నాలు రాజ్యాంగం ద్వారానే చేసినాము, రాజ్యాంగంలో కట్టుబడి చేసినాము. అది భారతీయ జనతా పార్టీ నైజం. కానీ కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఒక రాష్ట్రాన్ని పరిపాలించి రైతులకు ఏం చేసింది అడుగుతా ఉన్నాను, విద్యార్థులకు ఏం చేసింది అడుగుతా ఉన్నాను, ఏ న్యాయం చేసింది ప్రజలకు చెప్తా ఉన్నాను. రాష్ట్రాన్ని కేవలం ఒక అప్పుల ఊహలోకి తోసేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే దారిలో నడుస్తూ ఉన్నది. ఈరోజు రైతులకు రైతు బంధు లేదు, విద్యార్థులకు ఫీ రీయింబర్స్మెంట్ లేదు, నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు లేవు, ప్రజలకు ఏదైనా ఊరట ఉందంటే ఏ ఊరట లేకుండా ఈరోజు వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి బీద రైతుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం బీద రైతుకు ఇస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కేవలం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా రాజకీయాల కోసం ఒకవైపు వారు వాడుతూ ఉన్నారు. మిత్రులారా, చివరికి మాట చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మజ్లిస్ పార్టీతో కలిసి, ఈరోజు ముస్లిం లీగ్తో కలిసి, ఈరోజు మావోయిస్టులతో కలిసి, ఎంఐఎం, ముస్లిం అండ్ మావోయిస్ట్ ఈ 3 M's ఏది ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ దాన్ని నమ్ముకుంటుంది, దాన్ని పెంచుతూ ఉంటుంది. ఒకవైపు మనం మావోయిస్టులు మనం అంతం చేస్తూ ఉంటే, ఇంకోవైపు తెలంగాణలో మావోయిస్టులకు ప్రేరణ ఇస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు ఈ దేశం నుంచి మేము ఊడిపోతామని చెప్పినటువంటి యొక్క జమాతే ఇస్లామీ హింద్ ఆ రోజు ఆ పార్టీ ఇంకా ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముస్లిం ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇస్ ముస్లిం అనేటటువంటి మాట చెప్పి ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది ఎవరే అంటే కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ అయితే ప్రజలు మాకు వద్దు ఈ పార్టీ వల్ల ముందుకు ఓట్లే హైదరాబాద్ పెరగట్లేదు, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం జరగట్లేదు, అటువంటి ఎంఐఎంని పక్కకు పెడితే అదే ఎంఐఎంకు చంకలు తీసుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు కూడా వాళ్ళతోని ఈరోజు కాపురాలు చేస్తూ ఉన్నారు. ఇతరులనే ఒకసారి ఈ గణతంత్ర సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. 77 సంవత్సరాలు అయినటువంటి మన రాజ్యాంగాన్ని మనందరం గౌరవించుకుందాం. రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలంటే మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మనం వి షుడ్ సీ దెమ్ యాస్ వన్. అందరినీ కూడా ఒకరిగా చూసుకోవాలి. ఈక్వాలిటీ ఫర్ ఆల్, అపీస్మెంట్ ఆఫ్ నన్ అనేటటువంటి ఏదైతే ఆలోచన ఉందో అది మనం తీసుకుపోవాలి.
నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే సూత్రం ఏదైతే మన ముందు పెట్టారో దాని ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ గణతంత్ర దినం తెలియజేస్తూ మరి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అవినీతిలో ఉన్నటువంటి ఒక పార్టీలు, రెండు కూడా అవినీతిలో ఒక పెరుగుతున్న పార్టీలే. అది మనంగా చెప్పేది వాళ్ళ మంత్రులు వాళ్ళగా వాడే చెప్తున్నారు, వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ గురించి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలను కూడా తెలంగాణ ప్రజలు తిరస్కరించి రేపు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా మీకు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై. రాష్ట్ర అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ వేడుకకు విచ్చేసిన బంధువులకు, మన బీజేపీ బంధువులందరికీ కూడా, మీడియా మిత్రులకు, పోలీసు అధికారులకు, అదేవిధంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ